ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కాకరకాయ పులుసు, సేమ్ చేపల పులుసు లాగా ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం చేదుగా ఉంటుంది. ముందుగా అయితే కాకరకాయ ముక్కలు కట్ చేసేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఉడికించేసి పక్కన పెట్టేసుకొని బాగా వడగట్టేసేయాలి, పిండేసేయాలి. అలాగే కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొన్ని పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకొని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడుతూ ఉంది కదా, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకొని అలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపేసి క్యాప్ పెట్టేసామనుకోండి, మనకి చక్కగా కుక్ అయిపోతుంది, మెత్తగా వాడిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మెత్తగా అయితే మనకి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారము, పసుపు, అలాగే మెంతుల పౌడర్ వేసేసుకోవాలి. వేసేసి అలా కలుపుకోవాలి. కలిపేసి మనం చింతపండు, మీకు ఎంత పులుపు క్వాంటిటీ కావాలో అంత చింతపండు అయితే మనం వాటర్ వేసి నానబెట్టేసుకొని పిప్పంతా పక్కకు తీసి వాటర్ని అందులో వేసుకోవాలి. అలా వేసేసుకొని బాగా కలిపేసి క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎసురు తెలినట్టు తెలుతూ ఉంది పులుసు అనేది. ఈ కాకరకాయ ముక్కల్ని బాగా పిండేసి అందులో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఉడికిపోయాయి కదా, కాకరకాయ ముక్కల్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఆ పులుసులు, మరుగుతున్న పులుసులు అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకొని కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టి కుక్ చేసుకుందాము. చాలా హెల్త్కి చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 రెబ్బలు వెల్లుల్లి అయితే కచ్చపచ్చగా దంచేసుకొని అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. అంటే కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసామనుకోండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్